తల్లి నేను తల్లిని ఈయన పెద్ద కొడుకు నేను నడిపోయాను అది చిన్న కొడుకు. సో ఇప్పుడు తల్లి ఏం చేస్తుందంటే వాళ్ళ పిల్లల కోసము లడ్డూలు చేసింది. ఆ పిల్లలు ఏం చేస్తే పనిపోతారు బయటికి స్కూల్కి ఇది చేసి ఇంట్లో పెడతారు. చేసి వాళ్ళకి ఏం చెప్తుందంటే ఇంట్లో చేసిన ఇంకా తల్లికి ఎక్కువ చదువు రాదు కదా, రాదంట. అయితే ఇక్కడ 3 భాగాలు చేసుకొని తినండి అని చెప్తారు. చెప్తే ఫస్ట్ పెద్ద కొడుకు వస్తాడు, తన పని చూసుకున్నాక ఇళ్ళకి వెళ్ళి తన పాట ఎంత వస్తుందో అది తీసుకుంటాడు, తింటాడు. అక్కడ రెండో అయినా కూడా సేమ్ అదే చేస్తాడు, అలా 3వ అయినా కూడా అదే చేస్తాడు. లాస్ట్ ముగ్గురు కలిసేసి ఈక్వల్గా వాటిని తింటారు. ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత లాస్ట్కు మీరు ఏం గమనించిండు అనేది ఉంటుంది. అది బాగా చేయడం అనేది చెప్పాలి. ఇందులో లడ్డూ చేసి పెట్టిన మీరు మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లడ్డూలు ఏం చేయాలంటే ముగ్గురు బాగా చేసుకొని తినాలి. నేను ఇక్కడ పెడుతున్నాను, ఎవరు వచ్చినా కానీ 3 భాగాలు చేసుకొని తినాలి. ఓకే 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 అమ్మ. కాబట్టి తినేసి బాగా చేసేసి బాగా తినేసి మీకు రెస్ట్ బాగా భాగాలు చేయక ఒకటి మిగిలింది. దీన్ని ఏం చేయమంటారు? ఇల్లుకి వేస్తున్నా, నా భాగం నేను తీసుకొని వెళ్తున్నాను. తినేసి అని తెలియదు కానీ 3 భాగాలు చేయాలి. భాగాలు చేసి భాగం తినాలి. 3 భాగాలు చేశాను. మళ్ళీ ఒకటి నా భాగాన్ని తినాలి. ముగ్గురు రావాలి. అప్పుడు తిన్నారు కదా పొద్దున. ఇప్పుడు అన్ని బాగా చేసి సమాన భాగాలు ఎన్ని వచ్చినాయి? 2 ఏం మిగిలిలే. అప్పుడు పిల్లికి వేసాను, మళ్ళీ 3 వేసాను. ఓకేనా? సరే ఇట్లా తల్లి ఎన్ని చేసింది,
పెద్ద అబ్బాయి ఎన్ని తిన్నాడు, మధ్యలో అబ్బాయి ఎన్ని తిన్నాడు, చిన్న అబ్బాయి ఎన్ని తిన్నాడు, పిల్లికి ఎన్ని తిన్నాడు. ప్రతిసారి అందులో ఉన్న వాటిని ఈక్వల్గా పంచుకోవడం అనేది రేషియో అండర్స్టాండ్ చేయడం కోసం బాగుంది. కానీ ఇప్పుడు అందులో ఏం చేసినాం అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు అందులో పిల్లి 3 తిన్నది, లాస్ట్కు ముగ్గురం 2 తీసుకున్నాం, అంటే 6 తీసుకున్నాం. పిల్లికి 3 వేసినాం. ఫస్ట్ ఆయన ఎన్ని తీసుకున్నాడు, సెకండ్ ఆయన ఎన్ని తీసుకున్నాడు, థర్డ్ ఆయన ఎన్ని తీసుకున్నాడు అనేది ఇది ఒక దీనిలో ఉన్నటువంటి రేషియో లాజిక్. ఫస్ట్ మదర్ ఎన్ని లడ్డూలు చేసింది, చేసిన లడ్డూలల్లో ఫస్ట్ అతను ఏం చేస్తాడు, ఈక్వల్ 3 పార్ట్స్ చేస్తాడు. చేసి తన పార్ట్ తీసుకుంటాక ఒకటి రిమైనింగ్ ఉన్నది, ఆ రిమైనింగ్ పార్ట్ పిల్లికి వేసింది. తర్వాత సెకండ్ ఆయన వచ్చాడు, ఆ ఉన్న వాటిలలో 1/3 చేసాడు. చేయగా తన పార్ట్ తీసుకోగా మళ్ళీ రిమైనింగ్ 1 మిగిలింది, దాన్ని పిల్లికి వేసింది. థర్డ్ అతను వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఉన్న వాటిని 1/3 చేసాడు. చేయగా మళ్ళీ 1 రిమైనింగ్ మిగిలింది, దాన్ని పిల్లికి వేసి తన పార్ట్ తీసుకుపోయాడు. అప్పుడు మళ్ళీ ఈక్వల్ గా ముగ్గురు ఒకసారి వచ్చి పంచుకొని చూసేసరికి అక్కడ 6 ఉన్నాయి, ఈక్వల్ 2 తీసుకున్నాం. అప్పుడు ఏం రిమైనింగ్ లేదు. ఫస్ట్ వేసిన లడ్డూలు ఎన్ని, ఇది 10. టోటల్గా ఎన్ని చేసింది, మదర్ ఎన్ని చేసింది. త్రీ పార్ట్స్ కాబట్టి 3 మల్టిపుల్స్ ఒక్కటి ఎక్కువ చేసి ఉంటుంది. 3 మల్టిపుల్స్ అంటే 10 అనేది 2x + 1 పెడతాం కదా, 10 అన్న చేసి ఉంటుంది. ఒక తేనెటీగల మీద ఒక ప్రాబ్లం ఉంది కదా, సేమ్ అలాంటిది. 3x + 1 ఇక్కడ ఖాళీ. ఇక్కడ తల్లి ఎన్ని చేసిందంటే ఇప్పుడు మనకు 3 పార్ట్స్ కాబట్టి 3 మల్టిపుల్స్ అన్నట్టు. అంటే తల్లి ఎన్ని చేసే ఛాన్స్ ఉంటుందంటే ముగ్గురు కాబట్టి 3 మల్టిపుల్స్ అంటే 7 అన్న చేసి ఉండాలి. 7 చేసి ఉంటే అలా 3 పిల్లికే పోతాయి కాబట్టి 7 అనే సంఖ్య సూట్ కాదు. తర్వాత లేదంటే 10 అన్న చేసి ఉండాలి. 10లో 3 పోతాయి అంటే ఇంకా 7 ఉంటాయి, అది కూడా చిన్న సంఖ్యనే అవుతుంది. సో అట్లా మనము 3 మల్టిపుల్స్ ఒక సంఖ్య ఎక్కువ చేసుకుంటూ మనం ఒక చేసుకుంటే సంఖ్య వస్తుంది. అది ఏంటంటే 25. మళ్ళీ వేసింది ఏంటంటే 25. ఎన్ని తీసుకున్నాడు, 3 భాగాలు ఇస్తే 8 వచ్చింది. అంటే ఒకటి తర్వాత నెక్స్ట్ 9 పోతే ఇంకేంటంటే 16లో 5 తింటాడు. ఒకటి తర్వాత 10 ఉంటాయి కాబట్టి 3 ఒకటి మిగులుతుంది. లాస్ట్ ముగ్గురు 3 ఇది కూడా 6 ఉంటాయి. 6 ఉంటే ఈచ్ 2 పెద్ద అబ్బాయి 5 తిన్నాడు. పెద్ద అబ్బాయి 5 ఫస్ట్, కానీ ఇక్కడ 2 అంటే టోటల్ పెద్ద అబ్బాయి 25 10 తిన్నాడు. చిన్న అబ్బాయి 5 కంటే 7 తిన్నాడు. తర్వాత మూడో అబ్బాయి లాస్ట్ అబ్బాయి 5 తిన్నాడు. అంటే పెద్దబ్బాయి ప్రేమలో బాగా వేసి పెద్దబ్బాయి ప్రేమలే. పెద్దబ్బాయి ఏం చేసిందంటే ఆయన తొందరగా పని ముగించుకొని వచ్చేసిండు. ఆయన పెద్ద డిగ్రీలో చదువుతాడు కాబట్టి కాలేజ్ ఎగ్గొట్టి వచ్చేసిండు. చిన్నబ్బాయి ఏంటంటే సాయంత్రం దాకా చేస్తారు కదా.